కోతి ఉందంటే చెట్టు పాడైపోతుంది, కోతులు లేకపోతే చెట్టు హాయిగా ఉంటుందా ఉండదా? మన మనస్సు అనే కోతిని మన జీవితం అనే వృక్షం మీద పైకి ఎక్కకుండా చెయ్యాలి మనం ఖచ్చితంగా. అలా చేసిన వాళ్ళనే యోగులు అంటారు. ఆ కోతి వాలకుండా చూసిన వాళ్ళే మహాయోగులు. వ్రాలిన వారు యోగులు, స్వభాష స్వభావము స్వీయ దీప్తులం తేలిన వారే యోగులు. గణింపగ శక్యమె తన్మహత్తు మామూలు జనమ్ము పీకలకు మున్గెడునట్టి భవాబ్ధి. మామూలు జనమ్ము పీకలకు మున్గెడునట్టి భవాబ్ధి. వారి మోకాలికినైన రాదు కనికట్టులు యోగుల గట్టగల్గునే అని సాగర ఘోష కావ్యంలో పద్యం రాశాను. ఇలాగా కోతి వాలకుండా చూసుకున్న వాళ్ళు, భగవంతుడు వాలేలా చేసుకున్న వాళ్ళే యోగులు. వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే స్వభాష స్వభావము స్వీయ దీప్తులం తేలిన వారే యోగులు. వ్రాలిన వారే యోగులు, స్వభాష స్వభావము స్వీయ దీప్తులం తేలిన వారే యోగులు. వాళ్ళ భాష, వాళ్ళ స్వభావం. మహాయోగులు ఎలా ఉంటారు అంటే, మహానుభావులు రమణ మహర్షి కానీ, కృష్ణమూర్తి గారు కానీ, ఈ బాబాజీ కానీ, షిరిడీ సాయి కానీ, మహానుభావులైన వాళ్ళు ఎలా ఉంటారు అంటే స్వీయ దీప్తులం తేలిన వారే యోగులు. ఆత్మదీప్తితో నిరంతరం ప్రకాశిస్తూ ఉంటారు. గణింపగ శక్యమె తన్మహత్తు. వారి మహత్తును లెక్క పెట్టడం మన వల్ల అయ్యే పని కాదు. వారి గురించి వెర్రి వ్యాఖ్యానాలు చేయకూడదు తెలియకుండా. మామూలు జనమ్ము పీకలకు మున్గెడునట్టి భవాప్తి. వారి మోకాలికినైన రాదు. ఈ జీవితం సాగరం లాంటిది కదా, సంసార సాగరం అని చెప్తారు కదా. ఇది సాగరం అయితే కూడా చాలామంది సముద్ర తీరంలో విహరించట్లేదా అండి? బీచ్కి వెళ్ళడం లేదా? ఎందుకు విహరిస్తున్నారు? సముద్రం లోతు కంటా వెళ్ళరు, గట్టును ఉంటారు. గట్టునుంటే ఎన్ని సముద్రాలైనా తిరగచ్చు. మహా పెడితే ఏం చేస్తారు? కాళ్ళు తడిసేలాగా ఆ కెరటం వచ్చి కాళ్ళని తడిపేలాగా అక్కడికి వెళ్ళి కాళ్ళు పెడతారు, అంతేగా. ఇంకాస్త లోపలికి భర్త పెడతానంటే భార్య వద్దంటుంది, భార్య పెడతానంటే భర్త వద్దంటాడు. ఖచ్చితంగా ప్రమాదం అని, అంతే కదా. సంసార సాగరమేనా అంతే. గట్టున ఉండి ఆస్వాదించాలి. లోపలికి వేలెట్టి నానా గొడవ చేశామంటే మునిగిపోవడం ఖాయం. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. భార్య అయినా అంతే, భర్త అయినా అంతే. అందుకే నేను సరదాగా చెప్పాను, చాలామంది పాటిస్తున్నారట, నాకు సందేశాలు పంపారు. భార్యతో భర్త, భర్తతో భార్య తప్పకుండా మాట్లాడాలి. కనీసం అరగంటైనా మాట్లాడాలి. మనలో మన మాట. అరగంట మించి మాట్లాడకూడదు. అనవసరపు విషయాలన్నీ వస్తాయి. ఇదే కాళ్ళు తడిసేలా చేసుకోవడం, లోపలికి వెళ్లకుండా ఉంటామండి. ప్రతిరోజు భార్యాభర్త మాట్లాడుకోవాలి. వీరైతే పొద్దున్నో సిట్టింగ్, సాయంత్రమో సిట్టింగ్ వేయచ్చు, కానీ ఖచ్చితంగా నాట్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ అంతే. అలారం పెట్టుకుని లేచిపోవాలి అక్కడి నుంచి. ఇంకా కూర్చున్నాం అనుకో, రాకుండా విషయాలన్నీ వచ్చి గొడవ అయిపోతుంది. ఆ అరగంటే మాట్లాడేమనుకో, అవసరమైనవేవో వస్తాయి, ఎవరి పని వారు చూసుకుంటారు. అనుబంధం బాగానే ఉందిగా. 24 గంటలు మాట్లాడుకోవడం ఎందుకండి? ఇవాళ యువతరంలో విడాకులకు ఒక ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఈగో బాగా పెరిగిపోయిందండి. నేను ఫోన్ చేశాను, నువ్వు రెస్పాండ్ అవ్వలేదు, ఏమిటమ్మా వాడు ఏదైనా పనిలో ఉన్నాడేమో, కాస్త అర్థం చేసుకోవచ్చు కదా. లేదండి, అంటే ఈయన ఎంతసేపు పని చేయడం మానేసి భార్య ఫోన్ చేసిందేమో చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ అవతల యజమాని ఊరుకుంటాడా? ఏమన్నా నీకు పెళ్ళాం మీద మోచుంటే ఇంటికి వెళ్ళిపోమని చెబుతాడు. వీరైనా సరే వారిని ఎవరైనా పనిలో ఉంటారు. ఇంటి దగ్గర నుంచి ఏదో పంపించమని మెసేజ్ పెట్టచ్చు, లేదు ఆవిడ ఉద్యోగంలో ఉండగా ఈయన ఏదైనా ఒక సందేశం పెట్టచ్చు. ఆవిడ వెంటనే చూసుకోలేకపోవచ్చండి, ఆవిడ ఉద్యోగం చేస్తుంది, తర్వాత చూసుకుంటుంది. చూసుకోలేదేమో అనుకోవాలంతే. ముందు అపార్థం. నేను ఫోన్ చేస్తే ఫోన్ తీవా, నువ్వు ఫోన్ చేసినట్టు తెలియాలి కదా. అసలు ఫోన్ తెలియదంటే అర్థమైంది, ఫోన్ దగ్గర వాళ్ళు లేరు, ఎక్కడో ఉన్నారు. నేను ఫోన్ చేస్తే తీవా, నువ్వు చేసావని తెలియాలి కదా. ఇందాక ఏదో ఉత్తరం రాసి ఉత్తరం అందకపోతే ఇంకోటి రాస్తానలాగే ఉంటుంది. నువ్వు ఫోన్ చేసినట్టు తెలియాలంటే ఫోన్ దగ్గరికి రావాలి కదా. వాళ్ళు ఫోన్ దగ్గరే లేరు, ఎక్కడో ఉన్నారు. ఆ ఫోన్ దగ్గరికి వచ్చి చూసుకున్నాక మిస్డ్ కాల్స్ ఏమిటో చూశాక భర్త చేశాడనో భార్య చేశారనో తెలుస్తుంది. కానీ అసలు రాకపోతే ఎలా తెలుస్తుంది? రాలేరేమో, రాలేని పరిస్థితుల్లో ఉన్నారేమో. అది కాస్త నిగ్రహించుకుని తర్వాత ఎప్పుడో ఫోన్ చేసినప్పుడు ఏమిటి ఇందాక చేశాను, ఏమన్నా పనిలో ఉన్నవాళ్ళు, నేను చేస్తే తీవే, ఈ అహంకారం అనవసరం అండి. ఇక్కడ ఎంతటి వారికైనా వారి పనులు వారికి ఉంటాయి. ఇందాక ఏదైనా పనిలో ఉన్నావా తీరేదంటే ఆవిడ చెబుతుంది సమాధానం. అబ్బాయి ఈ అహం మామూలుగా లేదండి. వాళ్ళ ప్రతి దానికి గొడవ అంతే. ఎందుకంటే వెనకాల బాగా డబ్బులు ఉన్నాయి, ఇటు అటు కూడా పంపిస్తున్నారు. ఇద్దరికి బాగా ఎకరాలు అమ్మేసి బాగా పంపిస్తున్నారు, ఎస్ఆర్ఎంటీ సర్వీసు. అందుకని ఇద్దరు బాగా మరిచిపోయి కొట్టుకుంటున్నారు. ఇక్కడ
అదే పేద కుటుంబాల్లో అయితే గొడవలన్నీ ఉండవు, దాన్ని ఆపడమే లెక్క. మామూలు జనం ఎందుకు పీకలోతు మునిగిపోతున్నారు? సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు మీరు ఎలాగైతే సరదాగా బీచ్లో విహారం చేస్తున్నారో సంసారం అనే బీచ్లో కూడా విహారం చేయాలి. సంసారం సముద్రంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏ సమస్య వచ్చినా మనం గట్టున ఉండి ఆలోచించాలి, అప్పుడు పరిష్కారం వచ్చింది. మనం దాని లోపలికి వెళ్ళిపోయి ఆలోచించకూడదు. సంఘర్షణలో మనం ఓ భాగం కాకూడదు, మనం గట్టున ఉండి ఆలోచించాలి. నిష్పక్షపాతంగా నీ వాళ్ళు నా వాళ్ళు అనే భేదం లేకుండా ఆలోచిస్తే అన్నీ తేలిపోతాయి. అన్నీ తేలిపోతాయి. మనం ఎలా ఆలోచిస్తాం? మనం ఆ ఘర్షణలో ఎవరి పక్షమో వహించి వారి పక్షాన్ని మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ అవతల భర్తో భార్యో మనం మాట్లాడినట్టు మాట్లాడకపోయేసరికి కోపం వచ్చేస్తుంది. అది అక్కడి నుంచి గొడవలు మొదలవుతాయి. అసలు గట్టున ఉండడం అంటే వారి పక్షం వద్దు వీరి పక్షం వద్దు, ఏది ధర్మమో అది మాట్లాడదాం, అభ్యంతరం లేదు. నిష్పక్షపాతంగా తెలుస్తూనే ఉంటుంది అక్కడ. అలా ఉంటే మనం కూడా షిరిడీ సాయిలాగే, జిడ్డు కృష్ణమూర్తి గారిలాగే, రమణ మహర్షిలాగే, మహాయోగులందరిలాగే, కంచి పరమాచార్యలాగే ఈ జీవితాన్ని హాయిగా భగవద్ధ్యానంలో గడపచ్చండి. సంసారాల్లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అలాగా. అలా గడపచ్చు కదా అంటున్నాడు ఇక్కడ. అలా గడిపిన యోగులు ఎలా ఉంటారు అంటే ఆ జీవితం ఎలా ఉంటుందంటే, గోష్పదం పృథివీమేరుస్థాణు రాశా సముద్గికాక, గోష్పదం పృథివీమేరుస్థాణు రాశాక సముద్గికాక, తృణం త్రిభువనం రామ నైరాస్యాలంకృతాకృతే. ఓ రామచంద్ర, మనిషి కోరికలు తగ్గించుకుంటే ఎంత సుఖంగా ఉంటాడో తెలుసా? నైరాస్య అలంకృత ఆకృతే. నిరాశ అంటే మనం అనుకునే డిప్రెషన్ కాదు. ఇక్కడ యోగ వాసిష్ఠ కాలం నాటికి నిరాశ అంటే కోరికలు లేకపోవడం, ఆశారహిత స్థితి. అది మంచిది. ఇప్పుడు దానికి నిరాశ అనేదానికి వేరే అర్థం వచ్చింది, అది వేరు. కోరికలు లేకుండా ఉంటే మనిషి ఎలా ఉంటాడు? గోష్పదం పృథివీ, భూమండలం మొత్తం ఆవు కాలి గిట్టతో సమానం. వాడికి మొత్తం భూమండలం అంతా నీ పేరు రాస్తాను అని చెప్పినా సరే దానివల్ల నాకు రాత్రి నిద్ర పడుతుందా అని అడుగుతాడు. పట్టనప్పుడు ఈ భూమండలం మనకి దేనికి పని లేక, ఈ భూమండలం అంతా మన పేరు రాసేస్తే మన తీసుకెళ్ళి ఏదో రాష్ట్రానికి ముఖ్యమంత్రినో దేశానికి ప్రధానమంత్రినో చేశారనుకోండి, వెంటనే ఏం జరుగుతుంది? తలనొప్పి మొదలవుతుందమ్మా. నిద్రాహారాలు ఉండవు, మన ప్రణాళిక ఉండదు, మన పని ఉండదు. అక్కడ లేనిపోని పనులన్నీ ఎత్తిమికి వస్తాయి. ఈ ముళ్ళ కిరీటం అది కిరీటం కాదు అది. అందుకని మహాయోగులు ఎలా భావిస్తారంటే, భూమండలం మొత్తాన్ని ఆవు కాలి గిట్టతో సమానం తీసేయి, ఎందుకు ఇది నాకేం ఉపయోగం అంట. మేరు స్థాణుగు, బంగారు కొండ మేరు పర్వతాన వాళ్ళకి ఇస్తామంటే అది రాయేగా, బంగారమేనా, ఒక లోహమేగా. ఇనుము ఇత్తడి అబ్రకం సీసంలాగే బంగారం లోహం. ఏం చేసుకుంటాం మనం? బంగారు ఆభరణాలు బాగా ఇదిగా పెట్టుకుంటామండి ఇండియన్స్. కానీ అమెరికన్ లేడీస్ని మీరు గమనించండి, దక్షిణాఫ్రికా లేడీస్ని మీరు గమనించండి, రష్యన్ లేడీస్ని గమనించండి, ఐరోపా దేశాల్లో స్త్రీలను మీరు గమనించండి. వాళ్ళు బంగారం వాడరమ్మా, ఎనప మొక్కలు పెట్టుకుంటారు. ఇక్కడ చెవులకు రింగులు ఉంటాయి. వీళ్ళు ఇళ్ళు బంగారంగానే బండి చక్రం అంత రింగు ఉంటుంది. ఏకంగా బండి చక్రమే. అది వాళ్ళ ఫ్యాషన్, వాళ్ళది. అందుకే అందం ఎక్కడ ఉంది అంటే వస్తువులో లేదు, మనిషి చూపులో ఉంది అందం అంతా. ఇదేవ రోచతే యస్మై భవేత్ తత్తస్య సుందరం. ఎవరికి ఏది ఇష్టమైందో అది అందంగా కనపడడం తప్పితే అందంగా ఉండడం, అందంగా లేకపోవడం ఉండదు. అందాలు వస్తువుల్లో ఉండవు, మన మనస్సులో ఉంటాయి ఖచ్చితంగా. ఆ మనిషి మనకి నచ్చితే ఎలా ఉన్నా అందంగానే ఉంటాడు. మనిషి నచ్చకపోతే మన్మధుడు పక్కన కూర్చున్నా సరే వీడు ఏంటో అదో రకంగా ఉన్నాడు. ఎందుకంటే యూ డోంట్ లైక్ హిమ్, అంతకంటే లేదు. నీ ఇష్టమే ఆధారపడి ఉంది అది. వాడు ఎలా ఉన్నవాడు అలాగే ఉన్నాడు. నీకు ఇదివరకు నచ్చినవాడు ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు? ఇదివరకు నువ్వు ఇష్టపడ్డావు, ఇప్పుడు ఇష్టపడలేకపోతున్నావు. మార్చుకోవలసింది నీ మనస్సుని, అతని రూపాన్ని కాదు. ఇదంతా మన మనస్సులో ఉంది ఖచ్చితంగా. అందుకని బంగారు కొండ వాళ్ళకి ఇచ్చినా ఒట్టి మట్టిగడ్డే కదా, ఏముంది పర్వతమే కదా అంట. అంతేకాదు ఆశా సముద్గికాక, ఈ గ్రహాలు నక్షత్రాలు గోళాలు దిక్కులు అన్నీ వాళ్ళకి బహుమతిగా రాసిస్తామంటే అవన్నీ నీటి బిందువులండి, నీటి బుడగలు. మేము ఏం చేసుకుంటాం? చంద్రమండలానికి వెళ్ళి ఇంద్రమండలానికి వెళ్ళి చేసేది ఏమిటండి? ఇప్పుడు మనవాళ్ళు చూడండి, చంద్రమండలంలో ఇళ్ళు కట్టే ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు ఇళ్ళు బంగారంగాను. మీరు అప్పుడే రిజర్వ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. కడతారండి, అనుమానం ఎలా. 2050 నాటికి మనిషి చంద్రమండలంలో ఉంటాడమ్మా, అనుమానం ఏం లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. 2050 నాటికి మనిషి చంద్రమండలంలో ఉంటాడు. కానీ అక్కడ కూడా రియల్ ఎస్టేట్ మొదలు పెడతాడు, అక్కడ కూడా సర్వనాశనం చేసేస్తాడు, అక్కడ కూడా ప్లాస్టిక్ వాడతాడు, అక్కడ కూడా చంద్రమండలాన్ని ఖరాబు చేసేస్తాడు. ఇక్కడ ఏం చేశాడో అక్కడ అదే చేస్తాడు. నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం పాడదండి, ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది అది.
మనిషి కూడా అంతే. నీ బుద్ధి మార్చుకోకుండా నువ్వు అంగారక గ్రహానికి ఎడతాం, చంద్రమండలానికి ఎడతాం అంటే ఇవన్నీ ఎలాన్ మాస్క్ గారు బాగుపడడానికి మనకొస్తాయి తప్పితే మన జీవితాలకు ఏం పనికిరావు. వాడు అంతరిక్ష యాత్ర అని పెడతాడు, 100 కోట్లు అంటాడు, ప్రతివాడు పెడతాడు. ఇక్కడ ఈ 100 కోట్ల కోసం జనాన్ని దోచుకుంటారు. ఇక్కడ పైగా కుటుంబంతో వెళ్ళాలి కదా, ఇంకా దోచుకుంటారు గట్టిగా. నువ్వు చంద్రమండలానికి వెళ్ళావా, ఇంద్రమండలానికి వెళ్ళావా, మీ ఇంట్లో కూర్చున్నావా, సందులో ఉన్నావా ముఖ్యం కాదు, మనస్సులో ప్రశాంతంగా ఉన్నావా, తిన్నన్నం 2 గంటల్లో అరిగిందా, పడుకోగానే నిద్ర పట్టిందా, పడుకోగానే నిద్ర పట్టిందంటే తిన్నన్నం 2 గంటల్లో అరిగిందంటే వాడు దేవేంద్రుడు కంటే సుఖభోగాలు అనుభవిస్తున్నట్టు లెక్క. దేవేంద్రుడు కూడా వాడిని చూసి అసూయపడాల్సింది. ఎందుకంటే దేవేంద్రుడికి తిన్నది అరగదు, రాక్షసులంటే భయం, నిద్ర పట్టదు. వాడికంటే మనం నయం. అంటే ఏదో మండలానికి వెళ్ళడం, కమండలం పట్టుకోవడం సమస్య కాదండి. మనం బాగున్నామా లేదే. అంచేత నైరాశ్యాలంకృతాకృతే, మనస్సులో ఏ కోరికలు లేనివాడికి ఓ రామచంద్ర తృణం త్రిభువనం, 3 లోకాలు కూడా గడ్డి పరకతో సమానమయ్య. అంతేకాదు, చాలామందికి ఇళ్లల్లో ఉండే ఒక సమస్యకి నేను పరిష్కారం చెబుతా. వశిష్ఠుడు చెప్పిన పరిష్కారం అమ్మ, నేను వ్యాఖ్యానం చేస్తా. నేనేవాడిని చెప్పడానికి. ఇంట్లో కుర్రాడు మాట వినడం లేదు, అమ్మాయి అదో రకంగా ఉంది, భార్యాభర్తల మధ్యలో కూడా గొడవలు ఉన్నాయి, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్నాయి. నువ్వు బాగానే పనిచేస్తున్నావు, కానీ పక్క వాళ్ళు సరిగ్గా పనిచేయడంలా, వాళ్ళు చెప్పినా వినడంలా. పెద్ద చెప్పేవలే మాకు ఇక్కడ, నువ్వు వచ్చావు అని అంటున్నారు. ఈ సమస్యలను ఎలా ఎదిరించాలండి? 7000 ఏళ్ల క్రితం యోగ వాసిష్టం పరిష్కారం చెప్పిందమ్మా. నువ్వు వాళ్ళకు ఉపదేశాలు చేయక, చర్చలు చేయక, సమసంవిద్విలాసాఢ్యే యద్యదా యతిదేహకే, సమసంవిద్విలాసాఢ్యే యద్యదా యతిదేహకే, హింస్రచేతః పతత్యాసు హింస్రచేతః పతత్యాసు సమతామేతి తత్తదా. కణ్వ మహర్షి లాంటి వాళ్ళ ఆశ్రమాలను వర్ణిస్తారు మన కావ్యాల్లో, పురాణాల్లో గమనించండి. కణ్వ మహర్షి ఆశ్రమానికి దుష్యంతుడు వెళ్ళాట. శకుంతల నాటకంలో చెప్తారు కదా, దూరంగా ఎక్కడో చెప్పులు విడిచిపెట్టి రథం కూడా ఆపేసి ఆయన ఒక్కడే వెళ్ళాట ఆశ్రమానికి. ఆశ్రమంలో ఏం జరుగుతుందో తెలుసా? సింహం పక్కనే ఏనుగుండి తొండంతో ఏనుగు సింహాన్ని ఇలా గోకుతోందిట. సింహం తన జూలుతో ఏనుగుకి విసురుతోందిట. సింహం ఏనుగు పక్క పక్కన ఉంటే అలా ఉంటాయా? చంపేదు సింహం ఏనుగుని. ఆశ్చర్యం. పాము ఇలా పాకుతోందిట, దాని వీపు మీద 4 కప్పలు ఆడుకుంటున్నాయట. పాము వీపు మీద కప్పలు, ఈ బాటికి మొత్తం గుడ్ మార్నింగ్ అయిపోద్దా? పాము వీపు మీద కప్పలు ఆడుకుంటున్నాయి. సింహాన్ని జూలుతోటి ఏనుగుకి విసురుతోంది. సింహం తొండంతో ఏనుగు తొండంతో సింహం వీపు గోకుతోంది. పులి పక్కనే లేడి ఉంది, పులి లేడిని బుజ్జగిస్తోంది తన కన్న బిడ్డలాగా. పులి సొంత బిడ్డలనే తినేసే రకం ఈనెన పులి అంటారు. అటువంటి ఈనెన పులి లేడిని బుజ్జగిస్తోంది. ఈ దృశ్యాలు చూసి అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు ఆశ్చర్యపోయాడు. ఏమీ మహర్షులు, ఏమీ మహర్షులు, ఏమీ మహర్షులు, ఈ జాతికి నమస్కారం, ఈ జాతికి నమస్కారం అన్నాడు. మనుషులను మార్చే విధానం అది. మనం తపస్సు చెయ్యాలి, మనం జపం చెయ్యాలి. ఊరికే వాగుతూ కూర్చోద్దు, తిట్టద్దు, ఆవేశపడద్దు, ఎవరికీ చెప్పద్దు. జపం చేయండి, తపస్సు చేయండి. ఇంట్లో అందరూ మారతారు. మీరు మంచివాళ్ళైతే మీకు అనుకూలంగా మారతారు, ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారతారు. మాట విననవాడు వెంటనే వింటాడు. ఏం జరిగిందో తెలియదమ్మా, అదంతా అమ్మవారి దయ. జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో చెబుతున్నాడు హేతుబద్ధంగా. మాయ లేదు, మహిమ లేదు, ప్యూర్ లాజిక్, భౌతికమైన సైన్స్ అర్థమైన ఈ విషయం అర్థమవుతుంది. సమసంవిద్విలాసాఢ్యే, పులిలో కానీ, ఏనుగులో కానీ, సింహంలో కానీ, పాములో కానీ, కప్పలో కానీ, కణ్వ మహర్షిలో కానీ ఉన్న ఆత్మ ఒక్కటే. సంవిత్ అంటే ఆత్మ. సమసంవిద్విలాసాఢ్యే. అయితే ఆ పులికి, సింహానికి, ఏనుక్కి, పాముకి, కప్పకి ఆ ఆత్మ దైవమని తెలియదు. కణ్వ మహర్షికి తెలుసు. అందుకని ఆయన కూర్చుని మహాతపస్సులో ఉన్నాడు. ఆయన అన్ని జీవులు సమానం, అంతా ఒక్కటే అదే నేను, అంతా ఒక్కటే అదే నేను అనే ధ్యానంలో ఉన్నాడు. అనుకోకుండా పాములు, కప్పలు, సింహాలు, ఏనుగులు, పులులు, లేళ్ళు అక్కడికి వచ్చాయి. వాటి దృష్టి ఆయన మీద పడింది. సమసంవిద్విలాసాఢ్యే యద్యదా యతిదేహకే. ఆ కణ్వ మహర్షి అనే యతి దేహం మీద వీటన్నిటి జీవాత్మ చూపు, మనస్సు పడగానే ఏమైంది? ఈ మనస్సులు ఆయన మనస్సులో కలిసిపోయాయి. ఆ మహర్షి యొక్క తపోమహిమ కారణంగా
ఆ దివ్య శరీరం కారణంగా హింసరచేతక పతత్యాసు, అంతవరకు వాటిలో మనస్సులో ఉండే హింసాభావాలు కలిగిన మనస్సులు ఆయన శరీరం మీద పడేసరికి, అంతవరకు తపస్సు చేసిన తపోమయ శరీరం కాబట్టి ఆయన ఆత్మ ప్రభావం వీటి మనస్సుల మీద పడి వీటి మనస్సులో ఉండే హింసాభావాలన్నీ పోయి స్నేహము శాంతి వెళ్ళి విరిసింది. ఎక్కడ స్నేహము శాంతి వెళ్ళి విరిసింది. మన ఇంట్లో కూడా స్నేహము శాంతి వెళ్ళి విరియాలంటే మనం జపం చెయ్యాలి, తపం చెయ్యాలి, తపస్సు చేయాలి. పూజా మందిరంలోంచి కదలద్దు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆడ మగ కులభేదం మతభేదం లేకుండా నమస్కారం పెట్టి కోరుతున్నా, పూజా మందిరంలో ఎక్కువ గడపండి, హాల్లోకి రాకండి, ఫోను మాట్లాడకండి, పూజా మందిరంలో ఉండండి. ఏమీ చేయొద్దమ్మా, దేవుడు మొహం కేసి చూడండి. అలంకారం కూడా చేయదు దేవుడికి, జస్ట్ లుక్ ఎట్ ది గాడ్. దేవుడు దర్శనం చేసుకోండి, చూడండి. అది తిరుపతి అనుకోండి, దీనికోసం తిరుపతి వెళ్ళక్కల్లా. తిరుపతి వెళితే 6 నిమిషాల్లో గంటి పారేస్తున్నారు. మన ఇంట్లో మనం 3 గంటలు కూర్చున్నా ఎవడో అడగడు కదండి, ఎందుకు మీ పూజా మందిరాలని మీరు వినియోగించుకోవట్లా? పొద్దున్నోసారి రావడం, హారతి తిప్పేయడం, వెళ్ళిపోవడం అక్కడి నుంచి. ఈ మొగాడు అంతకంటే ఘోరం. ఇప్పుడు స్నానం చేస్తాడు, ఓ టర్కీ టవల్ ఒకటి కడతాడు, అది ఉంటుందో ఊడిపోతుందో తెలియదు. అది పట్టుకుని వచ్చి ఏ అంటాడు, ఈ లోపల ఊడిపోతే మనం చచ్చిపోతాం ఇక్కడ. అంతకంటే వీడికి సమయం లేదండి. మరి ఇప్పుడు ఉద్యోగం అయ్యే ఈ యథవత్వాలు ఒకటి కట్టుకుని ఇలా తిప్పుతాడు ఇక్కడ అడ్డంగా, మిగిలింది నువ్వు తిప్పమని పెళ్ళానికి ఇస్తాడు, వాడు బారిపోతాడు. దేవుడు ఎందుకు ఉంటాడంటే అక్కడ టర్కీ టవల్ ఉంటుంది. 1 గంట కూర్చోలేవు. నువ్వు ఉద్యోగం కోసం కూర్చుంటున్నావు, నీ భార్య సినిమాకి తీసుకెళ్ళమంటే కూర్చుంటున్నావు, నీ విహారాల కోసం కూర్చుంటున్నావు, నీ పబ్బులు క్లబ్బుల కోసం కూర్చుంటున్నావు. మిత్రమా, పరమేశ్వరుడు కోసం కూర్చోలేవా? ఆలోచించండి. జీవితాలు బాగుపడాలంటే పూజా మందిరంలో ఉండాలి. మనం బూజుబట్టిన మందిరాల్లో ఉండొద్దండి. ఇల్లు మొత్తం బూజుబట్టినా సరే పూజా మందిరం బాగుంటే మన జీవితాలు బాగుంటాయి. వాటి మీద పువ్వులేసి ఆకులేసి పాడు చేయకండి అమ్మా. మన మనస్సు పెట్టాలి. 100 పువ్వులు వేయడం, ఫోటో తీయడం, ఫేస్బుక్లో పెట్టడం, ఎవరన్నా పక్కింటి వాళ్ళు అందరినీ రమ్మన్నాం. ఈ విగ్రహాలన్నీ ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పడం ఎందుకు? ఈ సోది పని లేక. ఎవడు అడిగాడు నిన్ను? ఎక్కడి నుంచి తెస్తే నీ మనస్సు అక్కడ లేదు కదా. అక్కడ జపం చేయట్లేదు, మనం ధ్యానం చేయట్లేదు. అక్కడ ధ్యానం చేయాలి, జపం చేయాలి, ఆయనకేసి చూడాలి. అప్పుడు కణ్వ మహర్షిలాగే మనం అవుతాం. కణ్వ మహర్షి ప్రయత్నం చేతనే అయ్యాడు, దైవానుగ్రహం వల్ల అవ్వలేదు. ప్రయత్నం వల్లనే దైవానుగ్రహం వచ్చింది. మన ఇంట్లో ప్రయత్నిస్తే మనం కూడా ప్రతి వాళ్ళం వశిష్ఠ మహర్షిలాగా కణ్వ మహర్షిలాగా అవుతాం. అప్పుడు ఆశ్చర్యకరంగా నీకు అనుకూలంగా మారిపోతుంది. దానికి భగవద్గీత ప్రమాణం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వగామ్యఘం. ఎవరైతే ఇతర చింత లేకుండా నన్నే మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారికి వారి యోగక్షేమాలన్నీ నేను చూస్తానని కృష్ణుడు మాట ఇచ్చాడమ్మా. జీవుడు మాట తప్పుతాడు, దేవుడు మాట తప్పడు. మనం ఆ జపం చేయాలి, తపం చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు మరొక విశేషాన్ని చెప్పుకొని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. మోక్షం ఎక్కడుందో ఒక్క మొక్కలో చెబుతున్నాడు యోగ వాసిష్ఠ సారాంశంగా. న మోక్షో నభసః పృష్ఠే న పాతాళే న భూతలే. నమోక్షో నభసః పృష్ఠే న పాతాళే న భూతలే. సర్వాశా సంక్షయే చేతక్షయో మోక్ష ఇతి ఇష్యతే. చేతో హి విమల మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం. ఇది మోక్షం అంటే. నమోక్షో నభసః పృష్ఠే న పాతాళే న భూతలే. మోక్షం అనేది ఆకాశంలో లేదు, పాతాళంలో లేదు, భూమండలంలో లేదు, నీ మనస్సులో ఉందంతా కూడా. సర్వాశా సంక్షయే. ఏ కోరికలు లేకపోతే నాకు ఇంకేమీ అక్కర్లేదు, ఉన్నది చాలు అనుకుని నువ్వు ఉండగలిగితే ఆ క్షణమే నువ్వు మోక్షం పొందినట్టు లెక్క. దానికి ఏం చేయక. సర్వాశా సంక్షయే. కోరికలన్నీ తీరిపోయాక, రద్దయిపోయాక, చేతగా మిగిలిన చిత్తం ఉందే అది పోయినట్టే లెక్క. కోరిక 2 విధాలుగా రద్దవుతుంది. 1 ఆ వస్తువు కొనుక్కోవడం ద్వారా, 2 ఆ వస్తువు మనకు అక్కర్లేదు అని తీర్మానించుకోవడం ద్వారా. అది కూడా తీరడమేగా. మనం ఓ పెద్ద ఇల్లు కొనాలి అనుకున్నామండి, కొత్తగా పెళ్ళేమని. కానీ ఇవాళ చాలామంది చేస్తున్నది ఏమిటి? వెంటనే పెద్ద అపార్ట్మెంట్, అది కూడా 3 బెడ్రూమ్, 2 కోట్లు. ఎక్కడున్నాయి డబ్బులు? వీడి దగ్గర 50,000, 2 లక్షలు లేవు. ఇక్కడ 2 లక్షలు లేవు, 2 కోట్ల అపార్ట్మెంట్ కొంటాడు, అప్పుల పాలు అవుతున్నాడు. అప్పుడు ఒకసారి భార్యాభర్త కూర్చుని ఏం ఆలోచించుకోవాలో తెలుసా? మన కొత్తగా పెళ్ళయింది కదా, మన జీతం ఎంత?
ఇద్దరి జీతాలు కలిపితే 2 లక్షలు ఉన్నాయి, ఏదో బతుకుతున్నాం. ఇప్పుడు 2 కోట్లు పెట్టి ఎలా కొంటాం మనం? ఈఎంఐ ఎక్కడి నుంచి కడతాం? కోటికి 1,00,000 కట్టాల్సిందే కదండి సుమారుగా నెలకి. మరి 2 కోట్లు పెట్టుకుంటే 2 లక్షలు ఈఎంఐ కట్టేస్తే మనకి తినడానికి ఏముంది ఇక్కడ? అందుకని ఒక 5 ఏళ్ల పాటు అద్దెంట్లో ఉందాం. ఎంత అద్దెైనా మీరు బొంబాయి లాంటి మహానగరంలో ఉన్న 50-60 వేలు అద్దె, చిత్తూరు లాంటి చోట తక్కువ, బెంగళూరు అయినా కూడా పర్వాలేదు ఉండొచ్చు, ఏదో రకంగా కట్టుకుంటాం. 2,50,000 అద్దె కింద ఇచ్చిన 1,50,000తో బతుకుదాం కదండి. ఇందులోంచి నువ్వు ఇల్లు కొనదలుచుకున్నావు కాబట్టి నెలకి 50,000 ఒక ఆర్డీ రికరింగ్ డిపాజిట్ కింద కట్టేసి పోగేసావనుకో, సంవత్సరం అయ్యేసరికి 6 లక్షలు అయినాయి, 5 ఏళ్ళు అయ్యేసరికి 30 లక్షలు అయినాయమ్మా. ఆలోచన చేయరేమిటి ఈ పిల్లలు? అప్పుల పాలైపోతున్నారు అనవసరంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60% మంది అప్పుల్లో ఉన్నారంటే ఎందుకున్నారండి? పిచ్చి ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ నీ దగ్గర డబ్బులు లేకుండా ఇల్లు కొంటామేమిటయ్యా? డబ్బులు లేకుండా ఇల్లు కొంటామేమిటి మనం? అందుకని ఆలోచన చేసి మనం అద్దెంట్లో ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటో తెలుసా? కష్ట సుఖాలు తెలుస్తాయి ఇద్దరికీ కూడా. యజమాని వస్తూ ఉంటాడు, సరిగ్గా తొడవలేదంటాడు, మేకు కొట్టావంటాడు, అడుగుతూ ఉంటాడు, మెయింటెనెన్స్ అని అడుగుతూ ఉంటాడు. కాస్త అదుపు ఆజ్ఞ ఉంటుంది. తల్లిదండ్రుల అదుపు ఎలాగూ లేదు కదా, ఎవరో ఒకరు ఉండాలి కదా. కష్ట సుఖాలు తెలుస్తాయి. మన ఇల్లు అయితే మనం ఊడ్చుకోకుండా ఉంటాం, వాళ్ళ ఇల్లు అయితే ఊడవక తప్పదు కదా, పాడు చేశారంటాడు. బాధ్యత తెలుస్తుంది. పూర్వం మా వయస్సు ఉన్న వాళ్ళందరూ కొత్తగా ఉద్యోగాలు చేరాక ఎవరు ఇల్లు కట్టలేదండి. 30-40 ఏళ్ళు అద్దె ఇళ్లలో బతికిన వాళ్ళే ఉన్నారమ్మా ఇక్కడ. చాలామందిని పలకరించండి, మీరు చెప్తారు. వాళ్ళు హాయిగా డబ్బులు నిలవేసుకున్నారు, ఎప్పుడో రిటైర్ అయ్యే టైంకో ఇల్లు కట్టుకున్నారు, ఆ పల్లెటూరు వెళ్ళి అందులో ఉండిపోయారు, సుఖంగా ఉన్నారు, ఆ పింఛన్ వస్తుంది, హాయిగా ఉన్నారు. మనకి ప్రతి వాళ్ళకి బెంగళూరు, బొంబాయి, హైదరాబాదును, అక్కడ మళ్ళీ 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదే అన్ని కోరికలు తీరడం అంటే. కోరిక ఎలా తీరుతుంది? వస్తువు కొనుక్కోవడం వల్ల తీరడం ఒక రకం. ఇద్దరూ కూర్చుని ఆలోచించుకుని ఇది మనకు అక్కర్లేదు అనుకుంటే ఆ కోరిక తీరిపోయినట్టే కదా. అంచేది కోరిక 2 రకాలుగానో తీరుతుంది. ఒకటి అనుభవించడం, 2 అక్కర్లేదు అని అనుకోవడం, మనసు సంతృప్తి. వైరాగ్యం వల్ల కాదు, లేదు డబ్బులు లేక కాదు, మనకు అక్కర్లేదు, నిజంగానే అక్కర్లేదు. అప్పుడు అదే మోక్షం, అంతకంటే ఏం లేదండి. మోక్షో హిచేతో విమలం, నిర్మలమైన మనస్సు ఉంటే ఖచ్చితంగా మోక్షం మనం సాధించినట్టే. సమ్యజ్ఞాన విబోధితం అని చెబుతున్నాడు ఇక్కడ. చివరిగా ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఆ మనస్సులో కోరికలన్నీ రద్దు అవ్వడానికి, ఆందోళన పొందకుండా ఉండడానికి మనం చేయవలసింది ఏమిటో తెలుసా? తీర్థాలు తిరగక్కర్లేదు, పక్కనున్న గుళ్ళోకి కూడా వెళ్ళక్కర్లేదు, మనకి వీలైతే వెళ్ళచ్చు, లేతే లేదు. ముఖ్యంగా ఒక్క మాట వివేకానందుడు చెప్పింది చెబుతున్నా. 20 ఏళ్ల వాళ్ళు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్ళు దాటాక వెడితే తప్పు అన్నాడు ఆయన. ఆలోచించండి. మన గుళ్ళల్లో, మన ఉత్సవాల్లో నిన్న మొన్నటి వరకు 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళే కనపడేవాళ్ళు, యువతరం వచ్చేవాళ్ళు కాదు. ఈసారి పట్టిన అదృష్టం ఏమిటో తెలియదమ్మా. ఒక 10 ఏళ్లుగా ప్రవచన ప్రభావం ఎలా ఉందంటే, మా ప్రవచన సభల్లో యువతరమే ఎక్కువగా ఉంటున్నారు. ఖచ్చితంగా చెప్పేవాడు చెప్పే విధంగా చెబితే సమాజం మారడానికి సిద్ధంగా ఉంది అనడానికి ఇదే ఉదాహరణ. మా చిన్నతనంలో మాకంటే మహానుభావులు చాలామంది చెప్పారు. ఎప్పుడు చూసినా ఒత్తులు చేసుకునే బామ్మలు ఉండేవారు, జుట్టు నెరిసిపోయిన మగాళ్ళు ఉండేవారు. వాళ్ళు కూడా నిద్రపోతూ ఉండేవారు. వెళ్ళేటప్పుడు లేపే ప్రసాదం పెడతారు అనేవాళ్ళే ఉండేవారు. అంతే, ప్రసాదం కోసం వచ్చేవాళ్ళు. ఏదో 4 మొక్కలు చెవిని పడితే ఇలాంటి గ్యాంగే ఉండేవారు. ఏటి చెవిని పడితే, వీపును పడితే ఎక్కడ ఉపయోగం ఏంటి? ఇవాళ అలా కాదమ్మా. ప్రవచనాన్ని జ్ఞాన ప్రవాహంగా గంభీరంగా తీసుకునేటువంటి యువతరం చాలామంది వస్తున్నారు. వారి చిన్నవాళ్ళే నేను ఆశీర్వదిస్తున్నా. నమస్కారం పెట్టచ్చు ఆయుక్షీణం, కానీ చిన్నవాళ్ళు కాబట్టి ఆశీర్వదిస్తున్నా. యువతరం ఉత్తేజం పొందుతోంది ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, 20 ఏళ్లవాడు గుళ్ళోకి వెళ్ళాలి, వెళ్ళకపోతే తప్పు. 60 ఏళ్ళు దాటాయంటే వెళ్ళొద్దన్నాడు వివేకానంద. వెళ్ళొద్దంటే మానేయమని కాదు, ఏదో ఘోరం నేరమని కాదు. 60 ఏళ్ళు దాటాక గుడిలో ఉన్నది నీ గుండెల్లో ఉన్నది ఒక్కటే అని గ్రహించాలమ్మా, ఒక్కటే అని గ్రహించాలి. అలా గ్రహించకపోతే 60 ఏళ్ల జీవితం దండగా. దానికి ఇంట్లోనే అభ్యాసం చెయ్యాలి. అది చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. సంత్యజ్య హృద్గుహేశానం దేవమన్యం భజంతి ఏ తే రత్నమభివాంఛంతి త్యక్త్వా హస్తస్థకౌస్తుభం. భగవంతుడు ఎక్కడో లేడు, హృద్గుహేశానం మన హృదయంలోనే ఉన్నాడు.
ఈ హృదయంలో ఉన్న గుండెల్లో ఉన్న దేవుణ్ణి గుర్తించడం మానేసి లోపలికి చూసుకుని మనస్సుని మనమే గమనించడం మానేసి ఆత్మ మీద దృష్టి పెట్టి అదే నిష్టలో ఉండడం మానేసి దేవమన్యం భజంతియే, కాశీలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, శ్రీశైలంలో ఉన్నాడు అని పెడితే ఆయా దేవస్థానాల్లో డబ్బు పెరగచ్చు. డబ్బు పెరిగితే ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. అక్కడ కూడా అవినీతి జరుగుతుంది. డబ్బు పెరిగిన కొద్దీ జబ్బులు పెరుగుతాయి. ఈ డబ్బు పెంచుతున్నది మనమే. ఇటీవల యాత్రలు చేసే సంస్కృతి బాగా పెరిగింది, మంచిదే. అసలు లేకపోవడం కొంటే మంచిదే, కానీ యాత్రల గురించి గొప్పగా చెప్పొద్దు. నేను 10 సార్లు వెళ్ళాను, 20 సార్లు వెళ్ళాను, స్నానానికి కూడా రోజుకోసారి వెళ్ళావు, పెద్ద గొప్ప చెప్పకెక్కడ. అన్నం కూడా రోజుకు 2 సార్లు తిన్నావు. ఈ లెక్కలు చెబుతాయి వీటి ఇక్కడ. నేను 30 సార్లు వెళ్ళా. ఎవడు వెళ్ళమన్నాడు? మన మొహం చూసి చూసి వెంకటేశ్వర స్వామికి విసుకొచ్చింది. ఎప్పుడు ఆయన వెళ్ళిపోతాడు అక్కడి నుంచి, ఉండకుండా ఈ మొహాలు చూడలేకుండా ఉన్నాను. అస్తమానం వీళ్ళే వస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరో రావట్లేదు. ఆయనకి మాత్రం కొత్త ఫేసులు చూడాలని ఉండదా? మరి ఇక్కడ చిత్తూరులో లేదా వెంకటేశ్వర స్వామి గుడి, ఇక్కడ ఎవడికి పనికిరాదు. ఇక్కడ అర్చకుడికి జీతం ఉండదు, వాడు పెళ్ళాం పెట్టలను పోషించుకుందుకు మనం చూడం. తిరుపతి, చిత్తూరు వాళ్ళు తిరుపతి, శ్రీకాకుళం వాడు తిరుపతి. పుణ్యక్షేత్రాలు తీర్థాలు పెంచేశారు. కానీ యోగ వాసిష్టం ఏం చెబుతోందంటే ఇవన్నీ వెళ్ళడం ఎందుకు అంటే, గుళ్ళు తిరగడం ఎందుకంటే గుండెల్లో ఉన్న దేవుణ్ణి గుర్తించడానికి. నువ్వు ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా, ఏ తీర్థానికి వెళ్ళినా, ఇట్స్ నథింగ్ బట్ ఏ కోచింగ్ సెంటర్. నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు గుర్తించడానికి అదొక అభ్యాస కేంద్రం. అంతకుమించి దానివల్ల నీకే ప్రయోజనము లేదు. అక్కడికి మోక్షం వస్తుందనడం పచ్చి అబద్ధం. ఎక్కడికి వెళ్ళినా మోక్షం రాదు. నీ మనస్సులో కోరికలను నువ్వు తగ్గించుకుంటేనే మోక్షం వస్తుంది. నీ ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా ఉండగలిగితేనే మోక్షం వస్తుంది. యోగ వాసిష్టం ముగిస్తూ చివరిగా చెబుతున్న మాట ఇది: సంత్యజ్య హృద్గుహేశానం దేవమన్యం భజంతియే. గుండెల్లో ఉన్న శివుణ్ణి పట్టుకోవడం మానేసి గుళ్ళు తీర్థాలు ఎవడన్నా తిరుగుతున్నాడంటే వాడు ఎంత అజ్ఞాని అంటే, త్యక్వా హస్తస్థ కౌస్తుభం తే రత్నం అభివాంఛంతి. అతని చేతుల్లో కౌస్తుభం ఉందట. కౌస్తుభం అంటే విష్ణుమూర్తి మెళ్ళలో వేసుకునే హారంలో ఉండే మణి. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఆ కౌస్తుభమణి నుంచి అనేక రత్నాలు పుట్టాయి. మనం వాడుకునేటువంటి రత్నాలన్నీ ఎక్కడ పుట్టాయంటే కౌస్తుభమణి నుంచి పుట్టాయి. కౌస్తుభం ఎక్కడ పుట్టిందంటే పాల సముద్రంలోంచి పుట్టింది. ఎందుకు పుట్టింది? పాల సముద్రంలోనే లక్ష్మీదేవి పుట్టింది. సముద్రుడు అనుకున్నాడు పిల్లనిచ్చేటప్పుడు బంగారం పెట్టి ఇవ్వాలి కదా, సాలంకృత కన్యాదానమహంకరిష్యే అని అలంకరించి కన్యని దానం చేస్తాం కదా, లక్ష్మీదేవిని అలంకరించి దానం చేయాలి కదా అని సముద్రుడు కౌస్తుభాన్ని కూడా పుట్టించి కౌస్తుభాన్ని విష్ణుమూర్తి కానుగ్గా ఇచ్చాడు. లక్ష్మీదేవితో పాటుగా కౌస్తుభమని ధరించాడు. లోకంలో ఉండే మణులన్నీ కౌస్తుభం నుంచి పుట్టాయి. అటువంటి కౌస్తుభమని ఒకటి చేతుల్లో ఉందిట. వాడిని చూసుకోవడం మానేసి దేశంలో ఉండే రత్నాలన్నీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నట్ట. నీ చేతుల్లో కౌస్తుభమణి ఉండగా నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళి రత్నాలు కొనుక్కోవడం నీకేం కర్మయ్యా? అదే రకంగా నీ గుండెల్లోనే శివుడు ఉండగా వేరే క్షేత్రంలో శివుణ్ణి చూడాల్సిన కర్మ నీకేమిటయ్యా అని యోగ వాసిష్టం ప్రశ్నిస్తోంది. దయచేసి ఆలోచించండి. మీ ఇంట్లో మీరు ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఆలోచనలు వీలైనంత లేకుండా ఉండండి. ఆలోచన వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడండి, ఏం పని చేయాలో అది పని చేయండి. వెంటనే చేసిన ఆలోచన, చేసిన పని అన్నీ వదిలేయండి. ఈ ప్రశాంతంగా ఉండడమే యోగ వాసిష్టం. చివరిగా ఒక్క మాట నేను తెలుగు భాష గురించి చెప్పి సెలవు తీసుకుంటా. ఈ 3 రోజులు నేను మీతో ఇంత ఇదిగా మాట్లాడగలిగానంటే పవిత్రమైన మన భాష కారణం. అది మన జీవితాల్లోంచి వెళ్ళిపోతుందేమో అని బాధగా ఉంది నాకు. ఇవాళ ఎంత కర్మ వచ్చిందంటే అంగన్వాడీలో కూడా ఇంగ్లీష్ రైమ్సే నేర్పుతున్నారటమ్మా. నేను విని ఎంత క్షోభపడ్డాను. తల్లి కడుపులోంచే ఇంగ్లీషు పాటలా? దానికి విరుగుడుగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇంటనైనను బయటనేని మాట్లాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు ఉత్తరమ్ముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు. మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. తల్లి తెలుగు తల్లి భరతధాత్రి పొంగ నీతి పద్యములొక 10 నేర్వవలయు. మనము మన కొరకయి
మన మనుగడకై చేయవలెనివి ఇకనైన చేయవలయో. స్వస్తి. ఓం నమో నారాయణి. భక్తులందరూ, ఇక్కడ ఉన్న భక్తులందరూ ఒక్క చిన్న విన్నపము. గురువు చాలా కష్టం ఉంది, అమ్మవారి అనుగ్రహంతో గురువు గారు ఇక్కడ మన కోసం వచ్చారు. మనం అందరూ కష్టపడిన దానికి, గురువు గారు మన కోసం ఇంత దూరం కష్టపడి వచ్చిన దానికి అందరూ గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచి నిద్రపోయే లోపల 10 నిమిషాలు ఏదో ఒక మీకు ఇష్టమైన రామనామమో శివనామమో ఏదో ఒక నామం చెప్పే పనుకోవాలని ఈ రోజు నుంచి మనసులో అనుకుని ఇక్కడ నుంచి బయలుదేరి బయట వెళ్ళి ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. ఎవరు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు మర్చిపోద్దండి. గురువు గారు మన కోసం వచ్చిన దానికి ఆయన రుణం తీర్చుకోలేము. మీరందరు రిక్వెస్ట్, ప్రతిరోజు నిద్రపోయే లోపల 10 నిమిషాలు ఏదో ఒక నామం చెప్పి పనుకుంటాము అని ఈ రోజు నుంచే చెప్పుకొని వెళ్ళండి. గురుగారు అందరూ హారతి ఇస్తారు, ఇది అందరూ హారతి తీసుకోండి. ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. రేపు అందరూ కూడా